హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్యూటీషియన్ యొక్క గుణగణాలండి. హెడ్డింగ్ కూడా పెట్టేసుకోండి. బ్యూటీషియన్ యొక్క గుణమనని స్టూడెంట్స్, బ్యూటీషియన్ యొక్క గుణమనని హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ పాయింట్ అండి, ఒక బ్యూటీషియన్ పార్లర్ నడుపుతున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరినీ ఒకేలా చూడాలండి. వీళ్ళ ఫ్రెండ్స్, దగ్గర వాళ్ళు, వాళ్ళ దూరం వాళ్ళు అనే భేదం అనేది ఉండకూడదండి. వ్యాపారం దగ్గర అందరినీ ఒకేలా చూడాలండి. నెంబర్ 2 అండి, ఒక బ్యూటీషియన్ పార్లర్కి వచ్చిన కస్టమర్స్ అందరితో మంచిగా స్వీట్గా మాట్లాడాలండి. కేర్లెస్గా అస్సలు ఉండకూడదు. మన పార్లర్ బయట పెట్టిన బోర్డు కంటే కస్టమర్స్ ద్వారా ఎక్కువగా ప్రచారం అయ్యేలా చూసుకోవాలండి. నెంబర్ 3 అండి, ఒక బ్యూటీషియన్ పార్లర్ నడుపుతున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్తో తన వ్యక్తిగత సమస్యలని అస్సలు చెప్పకూడదండి. నెంబర్ 4 అండి, ఒక బ్యూటీషియన్ తనతో పాటు పనిచేసే వ్యక్తి గురించి ఎప్పుడూ చెడుగా చెప్పకూడదు, మాట్లాడకూడదండి. నెంబర్ 5 అండి, ఒక మంచి బ్యూటీషియన్కి ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదండి. నెంబర్ 6 అండి, ఒక బ్యూటీషియన్ పార్లర్ నడుపుతున్నప్పుడు తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్తో ఎప్పుడు వాదన అనేది చేయకూడదండి. నెంబర్ 7, ఒక బ్యూటీషియన్ మంచి వస్త్రధారణతో కలిగి ఉండాలండి. నెంబర్ 8 అండి, ఒక మంచి బ్యూటీషియన్ తన చేతి వేళ్ళ గోలని ఎప్పుడు చిన్నవిగానే ఉంచుకోవాలండి. నెంబర్ 9 అండి, ఒక బ్యూటీషియన్ అధిక మేకప్తో ఉండకూడదండి. నెంబర్ 10 అండి, ఒక బ్యూటీషియన్ తన పార్లర్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకని అంటారా, కస్టమర్స్ రిలాక్స్ అవ్వడానికి మన పార్లర్కి వస్తారండి. అదే ప్రశాంతత అనేది ఉందనుకోండి, ఒకసారి వచ్చిన కస్టమర్ పదే పదే రావడానికి ఇష్టపడతారండి. మీరు అనుకోవచ్చు మనసులోన, మేడం ఈ 10 పాయింట్లు మీరు పాటించారా అని అనండి. 98% అండి నేను ఈ 10 పాయింట్లు పాటించానండి. ఓకేనా? మీరు కూడా ఈ 10 పాయింట్లు పాటించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.